వెల్కమ్ టు జేటీవీ న్యూస్. ఇంటి ముందు ఆడుకుంటున్న 18 నెలల బాలుడిని వీధి కుక్కలు ఎత్తుకెళ్లి తీవ్రంగా దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మీరుదొడ్డికి చెందిన భరత్ లక్ష్మి దంపతుల కొడుకు విహాన్. వీరంతా కలిసి నెల కిందట జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్ వికలాంగుల కాలనీలో బంధువుల ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండగా విహాన్ ఆడుకుంటూ బయటకు వచ్చాడు. అక్కడే తిరుగుతున్న వీధి కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. ఒక కుక్క నోటితో బాలుడిని పట్టుకొని సమీపంలోని చెట్ల పొదలోకి తీసుకెళ్లింది. అక్కడ మరోసారి అన్ని కుక్కలు దాడి చేశాయి. 15 నిమిషాల తర్వాత విహాన్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులంతా బయటికి పరుగులు తీశారు. పొదల్లో కుక్కలన్నీ గుంపులుగా ఉండడంతో అక్కడికి వెళ్లి చూడగా తీవ్ర గాయాలతో బాలుడు పడి ఉన్నాడు. బాలుడి తల జుట్టును పీకేసి దాడి చేసినట్లు గుర్తించారు. శరీరం అంతా గాయాలతో నిండి ఉండడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, పాలకులు అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల స్వైర విహారం కారణంగా బయటకు పోవాలంటే భయపడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని స్థానికులు వాపోయారు. వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని రక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మా సిస్టర్ వాళ్ళ ఇల్లు, నేను యాక్ట్ ఫైబర్ నెట్లో జాబ్ వచ్చింది, నాకు జాబ్ చేద్దామని వచ్చినాం. రూమ్ చూసుకుందాం, పిల్లల టీసీ గిట్లా ఇంకా తెచ్చుకోలే కదా విలేజ్లో, మా దుబ్బాక దగ్గర మిరుదొడ్డి. తెచ్చుకున్నాక రూమ్ చూసుకొని ఉందామని చెప్పేసి అనుకుంటే నిన్న రాత్రి మా అబ్బాయి బయటకు వచ్చిండు. అనుకోకుండా గేట్ తీసుకొని ఆడుకుందామని వచ్చిండు. ఎట్లా వచ్చిండు చూస్తుండే 5 నిమిషాలు ఐడికి వెళ్ళి మొదలు పెట్టి అక్కడ దాకా గుంజుకోపోయి కలిసేసినాయంట. నేను అప్పుడే డ్యూటీకి వెళ్ళి వస్తున్నా. నీ పేరేం పేరండి? భరత్ కుమార్ నా పేరు. 18 నెలల అబ్బాయి. కుక్కలు వీకేసి రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం. అదే అసలు మా కొడుకు అట్లా గతి పట్టిందంటే అసలు ఏం జీర్ణించుకోలేకపోతుంది. నీకు ఎందరు పిల్లలు? 2 అబ్బాయిలు, తర్వాత 10 సంవత్సరాల కొడుకు పుట్టిండు. 2 అమ్మాయిలు, తర్వాత ఇప్పుడు కొడుకు. ఆయన ఫోటో ఉన్నాయి ఏమన్నా? నుంచి ఒక 40 కుక్కలు ఉన్నాయి ఆ పిల్లగాడి మీద. 40 కుక్కలలో పిల్లగాడు ఇట్లా పండి బొల్లాడుతున్నాడు. నాకు మస్తు బాధ అనిపించింది. రాత్రి నుంచి నిద్రనే లేదా. పిల్లగాడిని చూసినప్పటి నుంచి రాళ్ళతో కొడుతుంటే కూడా మా మీదకి ఎగబడ్డ పర్వాలేదు. పిల్లగాడు మంచిగా ఉండాలనుకున్నాం కానీ పిల్లగాడు ఇట్లా వండుకుని ఇట్లా బొర్లాడుతున్నాడు. రాత్రిలో అయితే ఎవ్వరు లేరు మొగోళ్ళు. అప్పటికి డ్యూటీకి రాలేదు మా మొగోళ్ళు ఎవ్వరు. మేమంతా ఆడోళ్ళం, మేము ముగ్గురమే ఆడోళ్ళం ఉన్నాం. ఆ కుక్కల్ని ఎలగొట్టంగానే ఇట్లా మెసులుతున్నాడు ఆ పిల్లగాడు. వాళ్ళ అమ్మనైనా గోళీ దేనికని పోయినరు. ఆ పిల్లగాని ముంగడికి పోయారు కానీ వాళ్ళ పిల్లగాడని వాళ్ళకు కూడా తెలియదు. ఒక చిన్న పిల్లగాడు ఇంకా బర్త్డే బి కాలేదు. ఈ దయచేసి ఈ చట్టాన్ని ఎవరైతే తెచ్చిండ్రో, ఈ అమల నాగార్జున భార్య అమల ఏదైతే చట్టం తెచ్చిందో కుక్కలను చంపొద్దని ఆమె అన్నది కదా. ప్రపంచంలో కోళ్ళు కోసుకుంటున్నారు, గొర్రెలు కోసుకుంటున్నారు, ఏటలు కోసుకుంటున్నారు, ఎద్దులను కోసుకుంటున్నారు, బర్రెలు కోసుకుంటున్నారు. దానికి లేని చట్టాన్ని కుక్కానికి ఎందుకు తెచ్చింది? ఆ చట్టాన్ని తీస్తుందా తీయదా? తీయకపోతే నేనే కుక్కలకు మందు పెట్టి నేనే ఆమెకు పంపుతా. నాకేం శిక్ష చేపిస్తుందో చేపిమని. ఒక చిన్న పిల్లగాడు సార్, బర్త్డే ఉండే, పీకి తిన్నారు. ఆల్రెడీ నుండి అబ్బాయి చనిపోయాడు సార్. చట్టం ఏంది? ఈ కుక్కల బిడద తీసేయాలి. ఆ చట్టాన్ని రద్దు చేసి కుక్కలని సీజరింగ్ చేయొద్దు, చంపేయాలి కుక్కలని. ఎంతమంది చనిపోతున్నారు బండ్ల మీదకి పడి, కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి అన్ని పడుతున్నారు జవహర్ నగర్లో. ఇక్కడ మా వెనక సైడ్ మొత్తం చెత్తేస్తారు సార్. ఏ చెత్తేస్తారంటే మొత్తం చికెన్ షాప్ స్క్రాప్ మొత్తం వీడికి వస్తుంది. అబ్బాయి చనిపోయాడు, గాంధీలా ఉన్నాడు, చనిపోయాడు అబ్బాయి. బ్లాక్ అయిపోయాడు సార్. మొత్తం ఈ తల తినేసినాయి, ఈ చెయ్యి తినేసినాయి. ఏం సార్ ఇది? మనం ఇలా ప్రపంచంలో బతుకుతున్నామా లేకపోతే ఏమైతున్నాం సార్? తెచ్చిస్తారా సార్? ఆమ్లా తెచ్చిస్తారా? ఆమె తెచ్చిస్తారా? ఆమె చట్టాన్ని పెట్టింది కదా. ఆమె కుక్కల ప్రేమ ఉంటే ఆమె పెంచుకోమాను. ఇక ఊర్లో ఉన్న మొత్తం ప్రపంచంలో ఉన్న కుక్కలని కాదు, ప్రతి ఒక్క జాగ్రత్త చూస్తున్నారు. కుక్కలది అయితేనే ఉంది. దానికోసం చట్టం ఎందుకు తెస్తలేరు సార్? చట్టాన్ని దేవాలా.